ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించి మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశమందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలెనని ఉండగా, అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్న అందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరాయ పట్టణస్థుడునైన సోపాత్రును తెసనీకేలో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థుడునైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకికు త్రోఫియను అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయకు మా కొరకు కనిపెట్టుకొని ఉంటిరి. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారము మేము రొట్టె విరుచుటకును కూడినప్పుడు పౌలు మరోనాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతోకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసులో వారికి చాలా భయంకరమైన గలిబిలై చాలామంది ఎఫెసి నర్తకశాలలో అర్తెమిదేవి గురించి భయంకరమైన కేకలు వేస్తూ, మా తల్లి అర్తెమిదేవి అని అల్లరి ముఖ వెళ్ళి చాలా భయంకరమైనటువంటి కేకలు వేసినట్లుగా మనము ఇటీవలన ధ్యానించాం. అయితే ఆ అల్లరి అణిగిపోయిన తర్వాత పౌలు తన శిష్యులందరినీ పిలిపించి వారందరికీ హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఎఫెసి పట్టణంలో పరిచర్య చేయాలి అని చెప్పి తను మాసిదోనియా వెళ్ళడానికి బయలుదేరాడు. మాసిదోనియా వెళ్ళి అక్కడ శిష్యులను కూడా ఆయన ప్రదేశంలో కలుసుకొని పెక్కు మాటలతో వారికి హెచ్చరిస్తూ గ్రీసునకు మరలా తిరిగి వెళ్ళాడు. అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళి అక్కడ సిరియాలో అతను చాలామంది కుట్ర పన్నుతున్నారు సిరియాలో అని ఆ విషయము తెలుసుకొని ఆయన మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. ఇక
పుర్రు కుమారుడు బెరయ పట్టణస్థుడు సోపత్రుడు తెస్సలోనికలో అరిస్తార్కు, ఇక్కడ చాలామంది శిష్యులు అతనితో కూడా వచ్చారు. అక్కడ అనేక మంది తనతో కలిసి అక్కడ దేవుని యొక్క పరిచర్యలో ఆయనతో గడిపి ఉన్నారు. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉంటిరి. అయితే త్రోయలో పులియని రొట్టెల పండుగ దినమున అనగా విశ్రాంతి దినమున మరి ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. అపోస్తలుడు పౌలు త్రోయ నుంచి ఆయన మరి త్రోయకు వచ్చి ఫిలిప్పు నుంచి త్రోయకు వచ్చి 7 దినాలు అక్కడ గడిపినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. త్రోయలో ఆదివారము మరి వారందరూ కూడా రొట్టె విరిచి అక్కడ కూడుకొని దేవునిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరోనాడు ఆయన మరి వేరే ప్రదేశానికి వెళ్ళాల్సిన ఉంది అని చెప్పి ఆయన అర్ధరాత్రి వరకు విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడు. త్రోయలో ఆయన ఎప్పుడైతే ఒక విధంగా తన చుట్టూ వాక్య పరిచర్యలో ఉంటున్నప్పుడు అనేక మంది కుట్ర పన్నుతున్నారు. పౌలును చంపేయాలని, పౌలు ఉంటే బాగా పరిచర్య జరుగుతుందని తన మీద వివిధమైనటువంటి కుట్రలు పన్ని కేవలం ఎవరు యూదులే, దేవుని ప్రజలే ఆయన విరుద్ధంగా మాట్లాడుతూ అన్యులు కాదు. ఈరోజు సేవకుడు సేవ చేస్తున్నప్పుడు సేవకుని విరుద్ధంగా అన్యులు ఎవ్వరూ మాట్లాడరు, కానీ క్రైస్తువులే సేవకుని విరుద్ధంగా వెళ్ళి ఆయన మంచుడు కాదని, ఆయనకి చంపేయాలని, ఆయనకి ఏదో చేయాలని మాట్లాడుతూ ఉంటారు. ప్రభుకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి వరకు విస్తారంగా దేవుని గురించి త్రోయలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు అక్కడ చాలా 3 అంతస్తుల బిల్డింగ్ అది. ఆ 3 అంతస్తుల భవనం పైన ఆయన వాక్యం చెప్తా ఉంటే ఐతోకు అని చెప్పి ఒక యవనస్తుడు కిటికీ పక్కనే కూర్చున్నాడు. అప్పట్లో ఇలా విద్యుత్ దీపాలు లేదు కదా, కరెంటు లేనప్పుడు ఆ రోజుల్లో విపరీతంగా దీపాలు వెలిగించేవారు. సో అనేకమైన దీపాలు ఆ భవనం చుట్టూ కూడా వెలిగించి మరి వారు ఉంచినందున ఈ యవనస్తుడు ఆ దీపం దగ్గర కూర్చున్నాడు. కానీ ఎందుకో బహుశా ఆ దీపం నుండి వచ్చేటటువంటి ఆ పొగ వలనో దేని వలనో తన కళ్ళు మండుతూ అలాగే తన కళ్ళు మూసుకొని తను నిద్రావస్థలోనికి దిగజారిపోయాడు. ఆ నిద్ర భారం వలన 3వ అంతస్తు నుండి ఆయన క్రిందకు పడిపోయి మరి దురదృష్టవశం చనిపోయాడు. ఆయన పైనుంచి కిందకి తను దూకలేదు, కానీ నిద్రావస్థలో పడిపోయాడు. అయితే ఈ గ్రంథము రాసింది ఎవరు? ఒక డాక్టర్ గారు. ఆ కిటికీ గుండా పడిపోయినటువంటి ఐతుకు అని యవనస్తుడిని చెక్ చేసినప్పుడు ఆ యవనస్తుడు ప్రాణంలో లేడు, చనిపోయాడని ఈయన డాక్టర్ కనుక డాక్టర్ లూకా గారు నిర్ధారించారు. ఆ యవనస్తుడు చనిపోయాడని. 3వ అంతస్తు నుంచి ఆయన పడిపోయి చనిపోయి ఆయన ఎత్తబడినప్పుడు వాలిపోయాడు. ఆయనలో జీవము లేనట్టుగా గుర్తించినటువంటి వైద్యుడు అది డిక్లేర్ చేసేసరికి అనేక మంది బహు రోదనతో వేదనతో దుఃఖించారు. అయితే అక్కడ అద్భుత సంఘటన జరిగింది. వెంటనే వాక్యోపదేశం మానుకునే అపోస్తలుడైన పౌలు ఆయన కూడా క్రిందకి దిగిపోయి ఆ యవన బిడ్డ ఆయన పడిపోయి చనిపోయినటువంటి యవన బిడ్డను సాధారణంగా ఎవరైనా చనిపోయాడంటే ముట్టుకోవడానికి ఇష్టపడరు, తనను తాకడానికి ఇష్టపడరు, ఎందుకంటే శవమైపోయాడని అనుకుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యంతో దేవుని శక్తితో నింపబడిన వాడు కనుక ఆ చనిపోయాడని లూకా చెప్పిన ఆయన ఆ యవనస్తుని ఐతుకును గట్టిగా హత్తుకున్నాడు. ఆయన అంటున్నాడు, హత్తుకొని మీరు తొందరపడకండి. తను అతన్ని హత్తుకొని ప్రార్థన చేస్తూ తనలోనికి జీవము రావాలని దేవునికి ఆయన ఆవేదనతో ప్రార్థన చేస్తూ ఆయన ప్రజలకు చెప్తా ఉన్నాడు, బాబు ఎవ్వరు ఏడవకండి, ఎవరు బాధపడకండి, ఐతోకు చనిపోలేదు, తనలో ప్రాణముంది, తనలో జీవముంది అని చెప్పి
ఆయన వారికి ఆయన సజీవమైనటువంటి సాక్ష్యమును ఆయన వారికి తెలియచేశాడు. తర్వాత మరలా ఆయన ఆ 3 అంతస్తుల భవనానికి పైకి వచ్చి వారందరితో కలిసి ప్రార్థన చేస్తూ అక్కడ రొట్టె విరుచుట అంటే ప్రభు రాత్రి భోజనము తీసుకునుట. అపోస్తుల కార్యముల గ్రంథములో దేవుని వాక్యము ద్వారా అలాగే దేవుని యొక్క పవిత్రమైన విందు భోజనము ద్వారా అనేక సార్లు దేవుని పరిచయలో వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తెల్లవారి వరకు విస్తారంగా దేవుని గురించి వారు మాట్లాడుతున్నారు. వారు ప్రభు రాత్రి భోజనాన్ని అక్కడ వారు స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షరసము తీసుకొని ఆ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే దైవజనులు ఆయన వెళ్ళిపోతున్నాడు. రేపు దేంకల ఆయన ఆ పట్టణాన్ని విడిచి త్రోయ విడిచి వెళ్ళిపోతున్నారు. అయితే వెళ్ళే ముందు ఆయన మాట ఎంత చెప్తే విందామని రాత్రంతా ఈ మనుషులు పడుకోకుండా కూర్చున్నారు. ఈలోగా ఈ ఐతోకు అనే యవనస్తుడు ఆ కిటికీ నుంచి కింద పడిపోయి చనిపోవడం, మరి చనిపోయిన వ్యక్తిగా లేపబడి పౌలు హత్తుకుంటే ఆయన బ్రతకడం, ఇవన్నీ కూడాను ఆ ప్రజలలో దైవికమైన శక్తి రుజువుపరిచినట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఇంత సంతోషంగా ఆ ప్రజలందరూ కూడా బ్రతికిన చిన్నవాని గురించి కూడా చాలా చాలా సంతోషిస్తూ ఒకరినొకరు వారు దేవుని మహిమపరుస్తూ సాక్ష్యము చెప్తూ, ఒకవైపు దైవ సందేశము, మరొక వైపు ప్రభురాత్రి భోజనము, మరొక వైపు చనిపోయి తిరిగి లేచిన ఐతియోకు గురించినటువంటి గొప్ప సంభాషణ, వారి మధ్య ఒక పండగ వాతావరణం ఏర్పడింది. మెలకుగా గనుక ప్రభుతో మనం గడిపితే మన కుటుంబంలో కూడా ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. కానీ అపవాదైన సాతానుడు మత్తు చేస్తూ నిద్రావస్థలోనికి మనుషులను అణిచివేసినప్పుడు దేవుని అద్భుతాల గృహాల్లో, ఆ కుటుంబాల్లో, వ్యక్తుల్లో జరగవని సంగతి ఉదయకాశములో మనము గమనించుకోవాలి. నిద్ర అనేక విధాలుగా దారిద్ర్యానికి దారి తీస్తుంది, ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. కనుక ఒకవేళ ప్రియ కుటుంబమా, మీ కుటుంబంలో కనుక వేకువనే లేచి ప్రార్థించే అనుభూతి కనుక తరిగిపోయి ఉంటే మీరు ఈరోజే మీరు ప్రారంభం చేయండి. మీ జీవితాలు సరిచేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ అధ్యాయంలో ఈ వచనములో ప్రభు నిద్రావస్థ ద్వారా ఇదిగో మరణం అనేది సంభవిస్తున్నట్టుగా ప్రభు ఎంత ప్రమాదమో అది మేము తెలుసుకున్నాం. కనుక ప్రతి కుటుంబం మెలకుత కలిగి ప్రార్థించడానికి, మీ యొక్క శక్తి ప్రతి బిడ్డలో అనుభవించడానికి, మీ మహోన్నత నామానికి మహిమకరంగా జీవించడానికి అతి భాగ్యవంతులుగా మీరే కృప చూపించమని మా దీన జీవితాలను మీకే అప్పగించుకుంటూ మీ యొక్క కృపగల హస్తానికి మమ్మలను మేము అంకితము చేసుకుంటూ, దేవా మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయమని, ఘనతయు మహిమయు ప్రభావములు మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.